నిజామాబాద్. 6 ఏళ్ల బాలికపై అత్యాచారం. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ సమీపంలో ఘోరం. వారం క్రితమే రైస్ మిల్లులో పనికి కుదిరిన దంపతులు రాత్రి బాలిక నిద్రిస్తుండగా అపహరించిన దుండగుడు పక్కనే మరో రైస్ మిల్లులోకి తీసుకెళ్లి అత్యాచారం, హత్య. సీఎం రేవంత్ రెడ్డి సీరియస్, కఠిన చర్యలకు ఆదేశం. సిగ్గు శరాలు లేవు వీళ్ళకి. అరే 6 ఏళ్ల బాలిక మీద అత్యాచారం చేసుడేంద్ర. మన జిందగీ ఇప్పటికే ప్రతిసారి చాలాసార్లు మొత్తుకున్నా. ఒక మహిళా జర్నలిస్ట్గా ఎన్నోసార్లు మొత్తుకున్నా. స్కూళ్ళలో డిఫర్మేషన్. ఈ రోజుల ఎల్కేజీ పిల్లలు నన్ను అడిగితే కడుపులో ఆడపిల్లని మోసే ప్రతి తల్లి ముందే ఆడపిల్లకి చెప్పాలి. కడుపులోకి వెళ్ళి బయట పడేటప్పుడే చెప్పుకుంటే పెంచేటటువంటి రోజులు వచ్చినాయి. దుస్థితికి దిగజార్చిర్రు. మనిషివా రాక్షసుడువా? ఆడపిల్ల 6 ఏళ్ల బాలిక మీద నువ్వు మృగంలా ప్రవర్తించినవు, అత్యాచారం చేసినావంటే నీకు నీతి నియత్ అనేది లేదు. నీకు ఇటువంటి వాళ్ళని అక్కడికక్కడ షూట్ చేసి పడేయాలి, ఎన్కౌంటర్లు చేసి పడేయాలి. అప్పుడు ఇంకొకరు జాగ్రత్త పడతారు. సో నేను నిజంగా ఒక దేవుడు వచ్చి నీకు ఏం వరం కావాలో కోరుకో అమ్మా అంటే మన ఇండియాలోనే ఈ జ్యుడిషియరీ సిస్టమ్ మార్చండి సార్. ఎవడన్నా అమ్మాయి దిక్కు చూస్తే ఎవరన్నా బలవంతం చేస్తే గుడ్లు వికి చేతిలో పెట్టే సిస్టమ్ ఒకటి తీసుకురండి. ఎందుకంటే ఒకళ్ళని అట్లా చేస్తే మిగతా వాళ్ళు అప్రమత్తమవుతారు. లేదంటే బెయిల్ మీద ప్రతిసారి వచ్చినోళ్ళే తప్పు చేసుడు, పోవుడు, బెయిల్ తీసుకొచ్చుడు, మళ్ళీ వాడు బయట బతకడం హ్యాపీగా. సో ఇవన్నీ ఉండవు సార్ అని చెప్పి ఆ దేవుడిని కోరుకుంటానేమో మేము బహుశా. ఈ రోజున ఎల్కేజీ చదివే పిల్లలకు కూడా ఆడపిల్లలకు ప్రతి ఒక్కరిని పెంచాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. నేను అందుకే గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు కూడా నేను రిక్వెస్ట్ చేసిన, ఇప్పుడు కూడా నేను రేవంత్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. అమ్మాయిలకి ఖచ్చితంగా గవర్నమెంట్ ఆర్డర్ తీసుకురండి. ప్రతి స్కూల్లో ఎట్లనైతే ఒక ఇంగ్లీష్, తెలుగు, సైన్స్, మ్యాథ్స్, సోషల్, ఒక పీటీ స్పోర్ట్స్ క్లాస్ కూడా ఎట్లనైతే ప్రతి స్కూల్లో ఉంటుందో అదే రకంగా ఈ డిఫెన్స్ క్లాసెస్ అనేవి కూడా అమ్మాయిలకు నేర్పించండి. స్కూల్స్ నుంచే మొదలు పెట్టండి. అదొక లైఫ్ క్లాస్గా, లైఫ్ లెసన్ సబ్జెక్ట్గా తీసుకోండి దయచేసి. ఏ స్కూలు సిన్సియర్గా దీన్ని తీసుకోదు. గవర్నమెంట్ జీవో వచ్చిందంటేనే దానికి బలం చేకూరుస్తుంది. ఫస్ట్ గవర్నమెంట్ స్కూల్స్లో స్టార్ట్ చేయండి, తర్వాత అన్ని స్కూల్స్లో ఆటోమేటిక్గా వచ్చేలాగా చేయండి. ఈ ఒక్క రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ఎందుకంటే అమ్మాయే ధైర్యంగా ఉంటేనే ఏదైనా సాధించగలుగుతుంది. ఆ ధైర్యం అనేది డిఫెన్స్ క్లాసెస్ ద్వారా నింపచ్చు. ప్రతి ఒక్క ఆడపిల్లని ఆడపులిలక్క పెంచుతేనే ముందరికి వెళ్ళగలుగుతుంది. ముందు జనరేషన్స్. ఇప్పుడు ఇట్లా అయిందంటే ముందు ఇంకా భయంకరమైనటువంటి పరిస్థితులు వస్తాయి. ఎవడో రావాలి, ఎవడో వచ్చి కాపాడాలంటే కుదరదు. వాళ్ళే మోసేతో గుద్ది కొట్టేలా, గుద్ది చంపేలా వాళ్ళని వాళ్ళు కాపాడుకునే విధంగా ప్రతి ఒక్క స్కూల్లో డిఫెన్స్ అనే ఒక సబ్జెక్ట్ ఆడపిల్లలకు ఇవ్వండి. అండ్ అదే రకంగా మగపిల్లలకు కూడా ఈ డిఫెన్స్ క్లాసెస్ అనేవి పనికొస్తాయి. చిన్నప్పటి నుంచి వాళ్ళకు కూడా ఇవ్వచ్చు. ఏ రకంగా గుడ్ టచ్ అంటే ఏంటి, బ్యాడ్ టచ్ అంటే ఏంటి, సో ఎవరన్నా ఇబ్బంది పెడితే ఏ రకంగా అమ్మాయిలు వాళ్ళని ఎదుర్కోవాలా, ఏ రకంగా తెలివితేటలు ప్రదర్శించాలా, ఇవన్నీ నేర్పించడంతో పాటు అబ్బాయిలకు కూడా అమ్మాయిలంటే ఏంది, తోటి స్నేహితురాలంటే ఏంది, చెల్లంటే ఏంది, అక్క అంటే ఏంది, ఎట్లా చూసుకోవాలా, ఎవరి మీద కన్నా నువ్వు ఒక అమ్మాయితో ఎట్లా బిహేవ్ చేయాలా, సో ఇవన్నీ కూడా దయచేసి వాళ్ళకు కూడా ఉపయోగపడతాయి. దయచేసి ఇది ఒక జీవో పాస్ చేయండి అని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. గతంలో చాలాసార్లు నా మార్నింగ్ న్యూస్లో నేను దీని గురించి మాట్లాడడం జరిగింది. ఒక గవర్నమెంట్ ఆర్డర్ తీసుకురండి. ప్రతి స్కూల్లో డిఫెన్స్ క్లాసెస్ ఉండాల్సిందే అని చెప్పండి. ప్రతి ఒక్కరు డిఫెన్స్ క్లాసెస్లో నేర్చుకోవాల్సిందే. గుడ్ టచ్ ఏంటి, బ్యాడ్ టచ్ ఏంటి, సో ఎవరిని ఏ రకంగా ఎదుర్కోవాలా, ఆత్మరక్షణ ఏ రకంగా అమ్మాయిలు తెచ్చుకోవాలా, ప్రతి ఒక్కరు పెప్పర్ స్ప్రేలు బ్యాగ్లలో ఎట్లా పెట్టుకొని తిరగాల, ఇవన్నీ కూడా నేర్పించాల్సినటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఈ జనరేషన్లో మనకు వచ్చింది. కాబట్టి సో ఒకవేళ ఈ గవర్నమెంట్ ఎట్లనైతే ఈ జీవో తీసుకురాకపోయినా తల్లిదండ్రులు దయచేసి అమ్మాయి అక్కడికి ఎందుకు పోతున్నావు, ఇక్కడికి ఎందుకు పోతున్నావు, భయం అవుతుంది, ఇట్లా కాకుండా మా అమ్మాయితో పెట్టుకుంటే అవతలోడే భయపడిపోవాలా అన్న ధైర్యంని అమ్మాయిల్లో ఆడపిల్లల్లో నింపండి అని చెప్పి నేను మరొక్కసారి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ప్రతి ఒక్క తల్లిదండ్రులకి. ఏం కాదు, హనుమంతుడి బలం హనుమంతుడికి తెలియదు, ఆడవాళ్ళ బలం ఆడవాళ్ళకి తెలియదు. చిన్నప్పటి నుంచి ఒక పిరికితనం అనేది నూనెబోసి అమ్మో ఆడపిల్ల ఆడపిల్ల, అమ్మో ఆడపిల్ల అనేసరికి వాళ్ళు కూడా భయపడిపోతూ ఉన్నారు.
అమ్మ నీకు నేను ఉన్నాను, ఏమన్నా చేసుకురాపో, ఎవడన్నా నీ జోలికి వస్తే వానికి అక్కడికక్కడ ఇచ్చి పడే అని చెప్పి నువ్వు ధైర్యాన్ని నింపు, ఆడపిల్లల ఆత్మస్థైర్యాన్ని నింపు. సో దయచేసి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ విషయంలో గవర్నమెంట్ ఒక జీవో తీసుకురండి. తెలంగాణలో ఇటువంటి జీవో ఒకటి ఉంది. సో మిగతా రాష్ట్రాల్లో కూడా దీన్ని చూసి ఎగ్జిక్యూట్ చేయాలి అని చెప్పి మిగతా రాష్ట్రాలు కూడా మాట్లాడుకోవాలి. అండ్ అదే రకంగా ప్రతి ఒక్కళ్ళ ఫోన్, అందరూ కూడా ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్స్ యూజ్ చేస్తూ ఉన్నారు. ఇదివరకు కూడా నేను చెప్పిన ప్రతి ఒక్క స్మార్ట్ ఫోన్లో ఖచ్చితంగా ఎమర్జెన్సీ SOS అనేది ఉంటుంది. ప్రతి ఒక్క స్మార్ట్ ఫోన్లో ఉంటుంది ఎమర్జెన్సీ కాల్ అని చెప్పి, SOS అని చెప్పి. సో ఆ ఎమర్జెన్సీ కాల్లో మీ ఇంట్లో ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్కి నెంబర్ని లింకప్ చేసుకోవాలి. సో నెంబర్ని లింకప్ చేసుకుంటే ప్రతిసారి మీరు దాన్ని బటన్ నొక్కగానే ఆటోమేటిక్గా మీ వాళ్ళకి కాల్స్ వెళ్ళిపోతాయి. అండ్ అట్లాగే పోలీస్ స్టేషన్ ఏదైతే 100 నెంబర్ ఉందో, సో దానికి కూడా మీరు లింకప్ చేసుకుంటే మీరు ఆపదలో ఉన్నప్పుడు మీ లొకేషన్ ట్రేస్ అవుట్ చేసుకొని వాళ్ళు కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది. సో దయచేసి మనల్ని ఎవరో వచ్చి కాపాడక్కర్లేదు, మనల్ని ఎవరో వచ్చి ఏదో చేయక్కర్లేదు. మనల్ని మనం కాపాడుకునేలాగా ఎదిగితే చాలు. మనం ఉద్యోగాలు చేస్తున్నాం, మనం బయట తిరుగుతూ ఉన్నాం. సో ఖచ్చితంగా ఏ రకంగా ఎన్నో సమస్యల్ని ఆడవాళ్ళు ఓపికగా ఎదుర్కొంటూ ఉన్నాం. దీన్ని చేయలేమా అండి? హ్యాపీగా చేసి పడేయచ్చు. సో దయచేసి ప్రతి ఒక్కరిలో ధైర్యంని నిలపండి. ఆడపిల్లల్ని ఆడపులులక్కనే పెంచండి, భయాన్ని నింపకండి. దయచేసి చిన్నప్పటి నుంచే ఇది ఖచ్చితంగా మనం ఏం నేర్పిస్తే పిల్లలు అదే నేర్చుకుంటూ ఉంటారు. సో దయచేసి LKG నుంచే ఇవన్నీ కూడా ట్రైనింగ్ ఇవ్వండి. ఎందుకంటే ఎవ్వరిని నమ్మనటువంటి పరిస్థితి. ఏ మగవాళ్ళని ఈ రోజుల్లో తండ్రిని అన్నలను కుటుంబ సభ్యుల నుండి కూడా ఆడపిల్లల్ని కాపాడుకునేటువంటి దౌర్భాగ్య స్థితులకి మనం దిగజారిపోయినాం. ఎందుకంటే రిలేషన్షిప్ అనేది వాళ్ళకి గుర్తొస్తలేదు. సో ఇంట్లో ఎవరిని కూడా నమ్మలేం, డ్రైవర్ని నమ్మలేం, ఎవరిని నమ్మలేం. వాడు ఏ టైంలో ఎట్లా బిహేవ్ చేస్తాడో తెలియదు, ఏ టైంలో మూడు మారుతుందో తెలియదు. సో వీటన్నిటి నుంచి వాళ్ళు కాపాడుకోవాలి అంటే ఖచ్చితంగా ఆత్మరక్షణ అవసరం. ఆత్మరక్షణ అనేది ప్రతిసారి 100కి ఫోన్ చేసి పోలీసులను పిలవడం కన్నా ఈ డిఫెన్స్ క్లాసెస్ అనేది మీరు ఇప్పటి నుంచి మొదలు పెడితే నెక్స్ట్ జనరేషన్స్కి కూడా యూజ్ అవుతుంది. సో ఇది కూడా విజన్ అనేది తీసుకోవచ్చు, ఫ్యూచర్ విజన్ అనే మీరు దీన్ని చిత్రీకరించవచ్చు అని చెప్పి నేను మరొకసారి తెలంగాణ ప్రభుత్వానికి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఈ సందర్భంగా. సీఎం రేవంత్ రెడ్డి సీరియస్, కఠిన చర్యలకు ఆదేశం. ఎస్, ఓకే. ప్రముఖ రచయిత నండూరి పార్థసారథి కన్నుమూత. సంగీత, నృత్య, నాటక, చిత్ర, శిల్పకళలపై వందలాది విమర్శనాత్మక వ్యాసాల రచన. ఈ గొప్ప గొప్ప సాహిత్యాలు ఇటువంటి వాళ్ళు మనకి ఎంత వెతికినా దొరకరు. ఆ సాహిత్యాలు మళ్ళీ రావు, ఎవరు కూడా రాయలేరు కూడా. ఇక ముందు రాస్తే అదిగా ఆశ్చర్యమే. ఇప్పటికే లలిత కళల మీద, శాస్త్రీయ కళల మీద, సాహిత్యాల మీద పట్టు వదులుకుంటా ఉన్నాం. సో ఇది ఆంధ్రజ్యోతిలోని వార్తలు. నెక్స్ట్ ఈనాడులో కొత్త విషయం ఏమైనా ఉంటే చూద్దాం. ఇదని మనం చూసాము. ఎస్, బదిలీలకు వేళాయే. రాష్ట్రంలో భారీగా IAS IPSల స్థాన చలనాలకు రంగం సిద్ధం. రాష్ట్రంలో భారీగా IAS IPSల బదిలీలకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. వారం రోజుల్లో జిల్లా కలెక్టర్ నుంచి సీనియర్ IASల వరకు కూడా స్థాన చలనాలు జరగనున్నాయి. పోలీస్ శాఖలోనూ కూడా IPSలను బదిలీలకు ప్రభుత్వం సన్నాహాలు చేపట్టింది. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తాత్కాలిక బదిలీలు జరిపింది. గత ప్రభుత్వ హయాంలో పలు స్థానాల్లో ఉన్న వారిని మార్చింది. అనంతరం లోక్సభ ఎన్నికల ప్రవర్తన నియామావళి అమల్లోకి రావడంతో బదిలీలు నిలిచిపోయాయి. ఎన్నికల ముగియడంతో ప్రభుత్వం పాలనపరమైన ప్రక్షాళనలో భాగంగా పెద్ద ఎత్తున మార్పు చేసేందుకు సన్నద్ధమైంది. అవస్థల ప్రయాణం 1497 గ్రామాలకు ఆర్టీసీ సర్వీసులు లేవు. అనూహ్యంగా పెరిగిన ప్రయాణికులు, తగ్గిన బస్సులు. 60 నియోజకవర్గాల నుంచి భారీగా డిమాండ్లు. దయచేసి TSRTC MD సజ్జనార్ గారు మరి దీని మీద దృష్టి పెట్టండి దయచేసి. సో దాదాపుగా 1497 గ్రామాలకు బస్సులు లేవు. ఉన్న బస్సులు కూడా తీసేస్తున్నారని చెప్పి వార్తలు వస్తున్నాయి. బట్ దీంట్లో వాస్తవం ఎంత అనేది కూడా ఒకసారి ఆలోచించి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయండి అని చెప్పి మరొకసారి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం.